కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ. కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసులు విముక్తి పొందిన తరువాత ఇంకా కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయాలో చెప్పండి అట్లా అనేసి జనక మహారాజు వశిష్ఠుల వారిని ఇంకా అడుగుతున్నారు. అప్పుడు జనక మహారాజు దగ్గర చెప్తున్నారు, కార్తీక మాసంలో సర్వ సత్కార్యములు అంటే అంతా మంచి పనులు చేయొచ్చు. దానిలో దీపారాధన చాలా ముఖ్యం. శివ కేశవుల ప్రీతి కోసం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయొచ్చు. సూర్యాస్తమయం మందు అనగా సంధ్య చీకటి పడు సమయంలో శివకేశవుల సన్నిధిలో కానీ ప్రాకారంలో కానీ దీపముంచిన వారికి సర్వ పాపములు పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో విప్ప నూనెతో కానీ ఏది దొరకలే అంటే ఆముదంతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఏ నూనె అయినను మంచి ఫలితం ఇస్తుంది. అంతేకాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్తారు. దీనికి ఒక కథ ఉన్నది, చెప్తాను. పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకి బిడ్డలు లేదు. అప్పుడు ఆయన గోదావరి తీరంలో నిష్ఠగా తపం ఆచరించాలి అని వెళ్ళినాడు. అప్పుడు అక్కడ పిప్పిలాదుడు అనే ముని వచ్చి చూసి, పాంచాల రాజా, నువ్వెందుకు ఇక్కడ తపం చేస్తున్నావు? నీ కోరిక ఏమి అట్లా అని అడగగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ నా వంశం నిలబెట్టడానికి పుత్ర సంతానం లేదు. అందుకే చాలా మనసు కష్టపడి ఈ తీర్థస్థానానికి వచ్చి నేను తపస్సు చేస్తూ ఉన్నాను అట్లా అని చెప్పింది. సరే పోయి, ఇది కార్తీక మాసము, శివ సన్నిధికి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అట్లా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాల రాజు తన దేశానికి పోయి పుత్రప్రాప్తికై అతి భక్తిగా శివాలయంలో కార్తీక మాసం 9 రోజులు దీపారాధన చేసినాడు. దాన ధర్మములు నియమముగా చేసి వ్రతం చేసి ప్రసాదాలంతా ప్రజలకు పంచిపెట్టినాడు. ఇట్లా విడవకుండా 9 దినములు చేసిన వల్ల, ఆ పుణ్యకార్యం చేసిన వల్ల ఆ రాజుకు భార్య గర్భవతి అయ్యి ఒక శుభముహూర్తంలో ఒక కొడుకు పుట్టినాడు. రాజకుటుంబీకులందరూ చాలా సంతోషపడి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు సత్రజిత్తు అట్లా అనేసి నామకరణం చేసినారు. అతన్ని చాలా గారాబంగా, లేనికి కలిగిన బిడ్డ కదా, చాలా గారాబంగా పెంచుతూ ఉన్నారు. కార్తీక మాసం దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగింది అనేసి ఆ రాజు ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు వాళ్ళ రాజ్యంలో చేయాలి అట్లా అని చెప్పి ఆనతి ఇచ్చినారు. ఇక రాజకుమారుడు సత్రజిత్తు దినదినము పెరుగుతూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కథసము అని అన్ని విద్యలు నేర్చుకున్నాడు. యవ్వనం రాగానే దుష్టుల సహవాసంతో చేరుకొని తల్లిదండ్రుల గారాబం వల్ల ఎదీనే వినకుండా కంటికింపుగా బాగుండే స్త్రీలనందరినీ బలాత్కరించేవాడు. ఎవరన్నా ఎదిరిస్తే వాణ్ణి దండించేసి వాణ్ణి పొడి చేసేవాడు. ఇట్లా ఉండగా తల్లిదండ్రులు ఇంకా చూసి చూడకుండా, ఒకే బిడ్డ కదా, చూసి చూడకుండా వెళ్తూ ఉన్నారు. ఇట్లా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, చాలా అందంతో ఉండే ఒక బ్రాహ్మణ స్త్రీ అతని కంటపడింది. అతను ఆమె అందంలో మైమరచి అతని కామ వంచన ఆమె దగ్గర చెప్పినాడు. ఆమె కూడా దానికి ఒప్పుకొని శీలం సిగ్గు విడిచి ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశమై ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఎక్కడైనా కలుసుకుంటూ ఉండేవారు. ఇట్లా కొంతకాలం జరిగింది. వెంటనే ఈ సంగతి వచ్చి అతని భర్తకు తెలిసింది. వెంటనే ఆమెని ఎలాగైనా భార్యను రాజకుమారుణ్ణి సరే ఒకేసారి చంపేయాలి అని చెప్పేసి ఒక పెద్ద కత్తిని సంపాదించుకొని అతను టైం కోసం చూస్తూ ఉన్నాడు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ఇద్దరు ప్రేమికులు శివాలయంలో కలుసుకోవాలి అనేసి రహస్య మార్గంలో బయలుదేరి వచ్చారు. ఈ సంగతి ఎట్లో పసిగట్టన ఆ బ్రాహ్మణుడు కూడా కత్తినెత్తుకొని అతను శివాలయానికి వచ్చాడు. వాళ్ళిద్దరు ఆ గుడిలో కలుసుకునేటప్పుడు చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి రాజకుమారుడు చెప్పగా ఆమె వెంటనే ఆమె పైట చెంగుని చింపి అక్కడుండే ఆముద ప్రమిదలో పెట్టి దీపం వెలిగించింది. తరువాత వాళ్ళిద్దరూ మహా ఆనందంగా ఉండేటప్పుడు ఆమె భర్త వెంటనే వాళ్ళ ముందరికొచ్చి తన మొలలో ఉన్న కత్తిని తీసి ఒకే వేటుతో భార్యని రాజకుమారుణ్ణి ఇద్దరిని చంపేశాడు. ఇలా
వాళ్ళిద్దరిని చంపి అతను కూడా తాను పొడుచుకొని చచ్చిపోయారు. ఇలా ముగ్గురు ఒకే శివాలయంలో ఒకే చోట ముగ్గురు చనిపోయినారు. ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం. ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలన శివదూతులు వాళ్ళ ప్రేమికులు ఇద్దరిని వచ్చి తీసుకొని పోవటానికి వచ్చినారు. యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకొని పోవటానికి వచ్చినారు. యమదూతల్ని చూసి అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతాడు, ఓ యమదూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటానికి మీరెందుకు వచ్చినారు? కామవాంఛతో కన్ను మిన్ను తెలియకుండా పశువుల్లాగా ప్రవర్తించింది వాళ్ళిద్దరు కదా, మరి వాళ్ళిద్దరిని కైలాసానికి తీసుకుపోవటం ఏంటి అట్లా అని అడగగా అప్పుడు యమకింకర్లు చెప్తున్నారు, ఓ బాపుడా, మీ వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినము అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకనో శివాలయంలో శివ సన్నిధిలో దీపం వెలిగిస్తే అప్పటి వరకు వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయి వాళ్ళు కైలాసానికి వెళ్తారు. అందుకే మేము వాళ్ళిద్దరిని తీసుకొని పోవటానికి వచ్చినాము అట్లా అని చెప్పగా ఈ సంభాషణ అంతా వింటున్న రాజకుమారుడు, లేదు, ముగ్గురు మేము ఒకే రోజు ఒకే తోవలో చనిపోయినాము. మా మేము వెలిగించిన దీపాన్ని ఆయనకు దానం చేస్తాము. ఆ ఫలితాన్ని ముగ్గురిని కైలాసానికి తీసుకొని పోండి అట్లా అని చెప్పి వాళ్ళు వెలిగించిన దీపంని ఆ ఫలం దానం ఆయనకు బ్రాహ్మణుడికి కూడా చేశారు. ఇంతలో ముగ్గురు కైలాసానికి చేరుకున్నారు. సో వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలను కూడా పోయి కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచితే జన్మరాహిత్యం పొందవచ్చును. చతుర్థాధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.